విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో తాళం చెవులు బయట దాచిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 30 లక్షల విలువైన 230 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చీపురుపల్లి మండలానికి చెందిన పున్నాన రాంబాబు అలియాస్ నిహాన్ గతంలో 40కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాళం చెవులను బయట దాచే ఇళ్లను గుర్తించి అదే తాళాలతో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రజలు తాళం చెవులను బయట ప్రదేశాల్లో దాచవద్దని పోలీసులు హెచ్చరించారు. బేసికల్ గా మనకి ఈ ముద్దాయి పున్నాన రాంబాబు, ఇతని వయసు ఒక 31 సంవత్సరం ఉంటుంది. ఇతను చీపురుపల్లి మండలం సంబంధించిన ముద్దాయి. అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి మనం రిమాండ్ పంపించడం కూడా జరిగింది. గతంలో సుమారుగా 40 కేసులు ఈయన మీద ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. సేమ్ కైండ్ ఆఫ్ క్రిమినల్ క్రైమ్ ఫాలో అవుతారు. సో జాగ్రత్తగా, అంటే వీళ్ళు ఏంటంటే బేసికల్ గా మనం ఏమనుకుంటాం అంటే మన ఇంటి బయట ఎవరి కోసమో పెట్టడం అనేది సాధారణంగా ఊర్లో అలా చేస్తూ అజాగ్రత్తగా పెట్టేసి వెళ్తారు. కానీ ఈ కీస్ అనేటివి ఎక్కడ ఉంటాయి అనేటివి దొంగ ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే సుమారుగా ఒక 40-50 కేసులు ఆల్రెడీ ఈయన చేశాడు. ఈయనకు తెలుసు ఎక్కడ పెడతారు, ఎక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక విండో పెయిన్ దగ్గర ఖచ్చితంగా తాళం చెవి అనేది ఆయన గమనిస్తాడు. ఒకే టైంలో వెళ్తారు కాబట్టి. సో అలా కాకుండా ఖచ్చితంగా కీ అనేది ఎప్పుడే గానీ పూర్వకాలంలా లేదు ఇప్పుడు టైము. ఈ సమ్మర్ టైంలో మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వస్తారని చెప్పి పెట్టేయడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా దొంగలకి తెలుసు ఖచ్చితంగా ఎక్కడ పెడతారనేది. సో ఇలా అజాగ్రత్తగా మాత్రం వ్యవహరించకుండా కీస్ ఖచ్చితంగా జాగ్రత్త